జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ మనకు దూరమయ్యారని, నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శకుడని, శాంతి సామరస్యానికి ప్రతీక అని, ఆయన శ్వాస సత్యం అహింస, ఆయన ధ్యాస పేదరికం అంటరానితనం నిరక్షరాస్యత నిర్మూలన అని, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆత్మవిశ్వాసం మనోధైర్యం సరళి స్వభావం సేవా దృక్పథం ఆయన మనకు అందించిన అస్త్రాలని, వాటిని మనందరం పాటించాలని, ముఖ్యంగా యువత పోరాట పటిమ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, అదే ఆయన మనకు అందించిన స్ఫూర్తి అని కొండబాబన్నారు. ఈ కార్యక్రమంలో బొండా నోకరాసు, బొండా వీరసత్యం, కొత్త సుధీర్, దారా శ్రీనివాస్, కంచర్ల సత్యనారాయణ, కంచర్ల శ్రీను, మానేపల్లి వీరాజ్ గుప్తా, బొండాడ జగన్నాథం, పాబోలు సీతారామస్వామి, ముమ్మిడివరపు సురేష్, వి నాగసత్యం, కొత్త శివరామకృష్ణ, మాతంశెట్టి సాయిబాబా, బోండా సోమరాజు, వెంట్రప్రగడ గణేష్, మానేపల్లి రామానుజం, కొత్త లక్ష్మీ సాయి, దారా శ్రీలక్ష్మి, మతంశెట్టి ఆశ, నేతి పద్మజ, ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సోదరిమణులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గాంధీ గారు శాంతియుతంగా మరి సత్యాగ్రహంగా ఆయన ఎంతో ఒప్పుడిగా నీటిగా జాగ్రత్తగా మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. మన కులవస్తులు జాతి పిత మహాత్మా గాంధీ గారికి మన అందరూ కూడా ఒక 2 నిమిషాలు ఆయనకి మౌనం పాటించాల్సిన కూర్చోను. టైం చూడండి సీన్. జగ్గంపేటలో గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం ప్రతి ఏడాది గ్రామంలోని వీధుల వారీగా సంబరాలను నిర్వహించడం పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఆనవాయితీ ఇప్పుడు పాటిస్తున్నారని, అమ్మవారి గరగలతో పాటు వివిధ వేషధారణలతో సంబరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మంగళవారం శెట్టిబల్సపేట కాలనీకి చెందిన వారి సంబరాన్ని వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్లపై గ్రామంలో శక్తి వేషం, పులివేషంతో పాటు వివిధ దేవుని రూపాల్లో వేషధారణలు వేసి గ్రామస్తులను అలరించేలా సంబరం నిర్వహించారు. దీంతో గ్రామస్తులు వీధుల్లోకి వచ్చి తిలకించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీకి రాజీనామా చేసి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిదిండి శేఖర్ రాజు, గొట్టముకుల నరసింహరాజు, ఉప సర్పంచ్ రాయుడు అర్జున్, వార్డు సభ్యులు తలారి యేసు, రేగుళ్ల రమణ, మాజీ సర్పంచ్ టేక్ముడి సూర్యచంద్ర, గంజ సత్యబాబు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వారందరికీ టీడీపీ కండువాలతో జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టివేయడం శుభ పరిణామమని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలనే ఆలోచనే తప్ప వాస్తవంగా ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ తప్పు జరగలేదని అన్నారు. అందుకే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అరాచకాలను ఎండగడుతున్నారనే అక్కసుతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికే కాదు జగన్ పార్టీకి కూడా రోజులు దగ్గర పడుతున్నాయని, ఆ పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల రాజీనామాలతో త్వరలో వైసీపీ కనుమరుగవుతుందని జోషన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, జీనుమణి బాబు, బస్వచన బాబు, పైడిపల సూరిబాబు, తిరుమల రాజు, మురళీరాజు, చిత్రపు బాబు, చింతాకుల ఈశ్వరరావు, రాయుడు వీరబాబు, కృష్ణం రాజు, రాయుడు గోవింద్, కొందపు రమేష్, వైభోగుల కృష్ణ, పడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మందయ్యేది ఈ మిగతా గ్రామాలన్నీ కూడా అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల కిందే మనం భావించేవాళ్ళం. బయటికి వెళ్ళడానికి సరైన రహదారి కానీ, దారి మార్గాలు కానీ, నీటి వనరులు కానీ, తాగునీరు సదుపాయం కానీ లేని ప్రజలు వాళ్ళు. వ్యవసాయదారులకు చక్కని నీటి సదుపాయం కల్పించి కోనసీమలాగా సస్యశ్యామలం చేసిన మహానాయకుడు మన నెహ్రూ. తలారి యేసు గారు వార్డు మెంబర్ రావాలనుకుంటున్నాం. తలారి యేసు గారు రెండో వార్డు మెంబర్ వర్మరాజు గారిని రావాలనుకుంటున్నాం అండి. ఎక్స్ వైస్ సర్పంచ్ బొక్కులూరు వర్మరాజు గారు, తలారి యేసు గారు రావాలా. తర్వాత గంజా వెంకటరమణ గారు, తర్వాత గంజా సత్యబాబు గారు, తర్వాత అనసూరు సత్యనారాయణ గారు రావండి. అనసూరు సత్యనారాయణ గారు, తర్వాత రాయుడు దొరికే గారు, తర్వాత మట్టపట్టి రమణ గారు, తర్వాత గుత్తుల శ్రీరాములు గారు, రాయుడు వీరభద్రరావు గారు, రాయుడు వీరబాబు గారు, గంజా చిన్న దుర్గ ప్రసాద్ గారు, వెంకట సురేష్ గారు, గొంప దుర్గ గారు స్టేజ్ మీద రావాలండి. జగరా